సార్ సార్ అక్క అక్క ఇండస్ట్రీలో ఒకరికి ఛాన్స్ ఇస్తే పేరు చెప్పుకొని బతుకుతారు బే. అలాంటిది నువ్వు అందరినీ యూజ్ చేసుకుంటున్నావా? ఎవరినండి ఇప్పుడు ఈమె కిందతో చేసింది ఏంది ఆ పిల్లని? ఒప్పందం నీ వల్ల ఆమె నా మీద సీఎం చేసుకోండి. చెప్పాను కదా, చూడు ఇక్కడ మాత్రము అక్క నేను మగవాడిని, ఇద్దరు ఉన్నాం. అవసరమైతే ఆమె పన్ను పెట్టుకోవడం నేను చేస్తాను. వింటర్ సీజన్ వచ్చేసింది. వింటర్ సీజన్లో మీకు ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన. ఐఫోన్ గెలుచుకోవచ్చు, అంతేకాకుండా BMW కార్ కూడా గెలుచుకోవచ్చు. ఎలా గెలుచుకోవచ్చు అని ఆలోచిస్తున్నారా? ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. సో మేము కెమెరా కూడా అన్నీ సెట్ చేసినాము. ఏం టెన్షన్ పడకు. ఈ ఫోన్ రాగానే నేను దగ్గర పెట్టుకో. ఫోన్ ఫోన్ ఎత్తి మాట్లాడు. హలో సార్, చెప్పండి సార్. వచ్చిరా? అదే సార్ బ్యూటీ పార్లర్, దాని నుంచి రైట్లో మీకు స్టెప్స్గా అనిపిస్తాయి చూడండి సార్. అదే 4th ఫ్లోర్కి వచ్చేసాను సార్. ఓకే సార్, ఓకే సార్. ఇంకో ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో, ఎందుకంటే ఇందులో వాయిస్ రికార్డ్ అయితే వస్తున్నా. ఓకే, నువ్వే వెళ్ళి బయట తీసుకురా. మేము ఆ డోర్ ఉందా లోపల ఉంటాం. ఎవరు అంటే సార్ లాక్ ఉంది అని చెప్పి. ఓకే సార్. అదే కెమెరా దిక్కు అసలు చూడమా. హాయ్ సార్, ఇదే రూమ్ అండి. డోర్ పెట్టేసి సార్ ఒక్క నిమిషం చెప్పండి. ఎంత సంపాదించాలి? కొంచెం డిస్టెన్స్ ప్లీజ్. కూర్చోండి ప్లీజ్ సార్, కొంచెం ప్లీజ్ సార్. అరే సార్ మీరు పిలిచింది నేనే కదా సార్. ఒక అవును, 5 మీరు minutes అలా టెన్షన్ పడతానండి. ప్లీజ్ సార్, ఒక 5 minutes టైం ఇవ్వండి. ప్లీజ్ సార్, రిక్వెస్టెడ్గా అడుగుతున్నా, ఒక 5 minutes టైం ఇవ్వండి. చెప్పండి. అదే ఒక ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి కదా సార్, చెప్పండి. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, ఫొటోస్ వీడియోస్ నేను డిలీట్ చేస్తాను. అందుకోసం కదండి మీరు ఇంతకుముందు వచ్చారు. అదే చేయండి, ఒక్క నిమిషం సార్, మాట్లాడనివ్వండి నన్ను. చెప్పండి, కూర్చొని. మీరు చేతులు అలా వేస్తుంటే ఎలా మాట్లాడాలి సార్? అంటే మీరు ఆల్రెడీకి కమిటీ వచ్చారు కదండి. అలా వచ్చాను కానీ ఒక్క నిమిషం సార్ మాట్లాడండి. ఆ ఫొటోస్ అవన్నీ సార్ ఫస్ట్ డిలీట్ చేసేయండి సార్. నేను ఓకే చేస్తాను, అది చేసేయండి సార్. చేస్తాను. పెద్ద పెద్ద హీరోలందరినీ కూడా నేను స్టార్టప్ చేశానండి. అదే మీరు ఇప్పుడు చెప్పారు కదా, అందుకే ఆ నమ్మకంతోనే చెప్పిన. నాకు ఇండస్ట్రీలో ఏదో ఒకటి అవ్వాలని ఉంది సార్. కృతి సన్నను, హర్బా పటేల్, చాలామంది చేశానండి నేను. అదేనండి సార్, ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. కూర్చోండి ప్లీజ్ సార్, మాట్లాడండి సార్. అంత దూరం నుండి నన్ను పిలిపించి నా యొక్క షూటింగ్ ఆఫ్ చేసి. అలా ఏం లేదు సార్, ప్లీజ్ సార్. నేను కూర్చుంటానండి, ప్లీజ్ సార్. షిఫ్ట్ వేసుకోండి, నేను ఒక 5 minutes మాట్లాడాను. వేసుకుంటాను, కూర్చోండి ప్లీజ్ సార్. ఆ ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయండి ప్లీజ్ సార్. చేస్తానండి, చేయండి సార్, ఇప్పుడు చేయండి సార్. మళ్ళీ మా ఫ్రెండ్ ఫ్లాట్ మా ఫ్రెండ్ది సార్, ఈ ఫ్లాట్ మా ఫ్రెండ్ది, తను వస్తుంది. ప్లీజ్ సార్, రిక్వెస్టెడ్ సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ఒక్క నిమిషం చేసేయండి సార్. నేను ఓకే, మాది మా ఫ్రెండ్ వస్తారు, నేను చెప్పాను కదా. ప్లీజ్ సార్ చేయండి, ఇప్పుడు చేయండి. నేను ఓకే అండి. వాళ్ళ నాటకాలు చేయొద్దు, అర్థమవుతుందా? లేదు సార్, ప్లీజ్ సార్. అంత దూరం నుండి షార్ట్ వదులుకొని వచ్చాను నేను. ఎందుకంటే బియ్యం వచ్చేస్తాను సార్. ప్లీజ్ సార్, సార్ మాట్లాడండి సార్. అది డిలీట్ చేసాను సార్. సార్ రూమ్లోకి వెళ్దాం సార్, రూమ్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే డిలీట్ చేయండి ప్లీజ్. సార్
అదే చేయండి సార్. చాలా మంది హీరోలు నెంబర్ 1 స్థానం ఉన్నారండి. ఓకే ఓకే సార్, బట్ చేద్దాం సార్, ప్లీజ్ సార్. సార్ సార్ అక్క అక్క అక్క. హలో హలో, ఏం చేస్తున్నావు అన్న? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? డైరెక్టరా? ఏం చేస్తున్నావు డైరెక్టర్ అయితే? చెప్పామండి. ఏం చేస్తున్నావు డైరెక్టర్? ఏం చేస్తున్నావు డైరెక్టర్ అయితే నువ్వు? చేతి లేకపోతే చేతి కాదు, కాళ్ళు కూడా లేపుతా. ఏం చేస్తున్నావు నువ్వు డైరెక్టర్? నువ్వు ఏం చేస్తున్నావు? మీరు చేతి దూరం జరుగు, దూరం జరుగు. మీరన్నా ఫస్ట్. నువ్వు ఏం చేస్తున్నావు డైరెక్టర్ అయ్యి? నా షూటింగ్ ఆపుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చినావు? అవకాశం కోసం, ఆమె కోసం. ఏం అవకాశం? ఆల్రెడీ ఒప్పందం చేసుకున్న తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఏం ఒప్పందం? దూరం జరిగి మాట్లాడు. ఏం ఒప్పందం? అడగండి ఆమెకి. నువ్వు చెప్పు, ఏందమ్మా ఏమైంది? ఇంతకుముందు చెప్పాను కదా అక్క, ఆమె ఫోటోలు వీడియోలు ఎందుకు మార్ఫింగ్ చేసినావు? ఎవరు చేశారండి? నువ్వు. ఎవరు చేశారు? నువ్వు. నేనా? నా ఫోన్లోనా? ఇప్పుడు ఏం చేస్తున్నావు ఈడ? ఒప్పందం అయింది కాబట్టి నేను దూరం మీద రావద్దండి. మీరు మీద రావద్దండి. చేతి అనవసరంగా కాళ్ళు లేపనియకు. మీరు కాళ్ళు చేయలేదు. నా ఫ్యాన్ తిప్పుతా. ఏమనుకున్నారు? ఫోన్ పట్టుకో. ఏమనుకున్నారు? మీరెవరండి? మరి ఏంది ఆ పిల్లతో ఏం చేస్తున్నావు? ఒప్పందం అయింది కాబట్టి ఏం ఒప్పందం? నా యొక్క టైం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. నేను ఇక్కడికి ఆమె మా చెల్లెలు, అర్థమవుతుందా? చెల్లెలు అయితే ఏం చేస్తున్నావు నువ్వు? సినిమా అవకాశం అండి. అయితే కోట్లు సంపాదించి లగ్జరీ కారు మీద తిరగాలంటే ఊరుకునే వచ్చేస్తాయి అవకాశాలు. అబ్బో ఏం చేయాలి? మమ్మల్ని అంత టైం రమ్మనుకొని ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నది? అసలు ఏమైంది? అక్క చెప్పమ్మా. అదే చెప్పాను కదా అక్క, ఇంతకు ముందు వీడియోలో నా ఫొటోస్ ఫోటోలు వీడియోలు ఎందుకు తీసినావు? ఈడ ఏం చేస్తున్నావు? అంత దారుణమైన పని ఏం చేస్తున్నావు ఆ పిల్లని? ఒప్పందం అయింది కాబట్టి నేను కూడా చేయలేపుతాను. మీరు చేయలేపు, నేను కూడా చేయలేపుతాను. నీ వల్ల ఆమె నా మీద చేయం చేసుకోండి. మీ అక్క నేను ఊరుకుంటున్నాను. నువ్వేం భయపడకు, సంబంధం లేదు. ఓకేనా? నువ్వేం భయపడకు, ఆగు. ఏం సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. చిన్న పిల్ల ఫోటోలు వీడియోలు ఏడుకో. ఆమెతోని ఫిజికల్ గా మూవ్ చేసే బాధ్యత నాది. ఒకసారి ఆమె ఫోటోలు వీడియో చూపి చూపి సరే, ఒకవేళ ఫోటోలు వీడియోలు ఉన్నాయంటే నేను వెళ్ళిపోతా. ఆమె అలాంటిది అని చెప్పి నేను వెళ్ళిపోతా. ఒకసారి చూపి. ఆయన ఒక్కదంటున్నాయి ఫోటోలు. ఏమో తెలియదు, నాకైతే షేర్ చేసినారు. అవి నేను షేర్ చేసిన వీడియోస్. అవి నేను షేర్ చేసిన వీడియోస్ అట్లా చేసి పంపించినారు అక్కడ. ఒకసారి వీడియోలు చూడండి. అవన్నీ నా పిక్స్ నేను పంపించిన అక్క. కావాలంటే నా వాట్సాప్ చాట్లో చూపిస్తాను మీకు. ఈ పిల్ల నువ్వు పంపించిన పిక్స్ చూపి. ఇదిగో అక్క, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పిక్ చూడక్క. నాకు ఈ అమ్మాయి పొద్దున ఏ పిక్స్ పంపించిందో పొద్దున నాకు పంపించింది పిక్స్. నీ ఫోన్ తీసుకొని పిక్స్ చూపి. ఏవేవో ఇదిగో అక్క, పిక్స్ ఓపెన్ చేయి. లాక్ ఓపెన్ చేయాలి. ఇదిగో అక్క, ఒక్కసారి చూడండి పిక్స్కు. ఈ అమ్మాయి పంపించిన పిక్స్ ఏమో ఇవి, ఇతను చేసిన పిక్స్ ఏమో ఇవి. మీకు పిక్స్ కావాలంటే కింద వేస్తా. సేమ్ పిక్ చూడండి అక్క కావాలంటే. ఏందన్నా అమ్మాయి నీకు ఏ పిక్స్ పంపించింది, నువ్వు ఏ పిక్స్ చేసినావు?
నేను చేయలేదు. నువ్వేం చేయలేదు. నువ్వు చెయ్యండి ఇంత మ్యూడ్గా పిక్స్ ఎడికని వచ్చినాయి. ఏమో ఆ? అది ఒక అమ్మాయితో చేసుకుంటా ఒక అమ్మాయి ఎంతమంది నేర్పించిన ఇట్లా ఎంతమంది చేతి దించు ఎంతమంది నేర్పించారు ఎంతమంది చేసుకున్నావు నేనా నువ్వే ఇప్పుడు టాలీవుడ్ లో బాలీవుడ్ నెంబర్ 1 స్థానంలో ఉన్న ప్రతి హీరోయిన్ నా దగ్గరకు వచ్చి చెప్పు ఎవరెవరు ఎంతమంది హీరోయిన్ చేసినావు చెప్పు. నేను చెప్పాలా? చెప్పు. చెప్తాను, ఫోన్ చేస్తావా? అయ్యో నువ్వు అంత పెద్ద హీరోయిన్ చేసినావు కదా కనుక్కుంటా. చేయండి. అబ్బా పటేల్ గారు చేయండి. అబ్బా పటేల్ కృతి శెట్టి గారికి ఫోన్ చేయండి. ప్రీతి శెట్టి ఆయన లేటెస్ట్ గా వచ్చిన ఆ అమ్మని మీరు ఫోన్ చేయండి. నీకు ప్రీతి శెట్టి అబ్బా పటేల్ వాళ్ళ కాలి గోటికి కూడా రావు, అర్థమవుతుందా? వాళ్ళ దగ్గర నువ్వు పని చేసి పై పని చేయడానికి కూడా రాదు. అలాంటిది ఇట్లా పేర్లు చెప్పుకొని మోసం చేస్తున్నావు అనమాట నువ్వు. ఎంతమంది ఉన్నాయి ఏం చేసుకుంటే చేసుకో, ఫోన్ ఇయ్య గీని, అర్థమవుతుందా? ఏం బాగోదు. ఇప్పుడు నేను ఇప్పటిదాకా అనవసరంగా కాళ్ళు లేపలేను, ఇది దగ్గర పెట్టుకో. సంసారానికి పనికి లేకుండా చేస్తే నేను ఏది నాటకాలు నువ్వు నాటకాల నీకు సరే ఇప్పుడే ఇదే మాట నేను నాకు కూడా సినిమా వాళ్ళు తెలుసు, వాళ్ళని పిలిచి అడిగితే నీ పరిస్థితి ఏంది? సిగ్గుండా లేదవా సినిమా హీరో నన్ను పేరు చెప్పుకొని చిన్నపిల్లలను మోసం చేస్తున్నావు నువ్వు. మీకు సినిమాలో రొమాన్స్ సీన్లు పెడితే మీరు ఆ యొక్క కెమిస్ట్రీ మీరు వర్కౌట్ అవ్వకపోతే మా ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి మా క్లాస్ డబ్బు సినిమా ఇది. ఎక్కువ నాటకాలు ఆడకు నువ్వు, అనవసరంగా సినిమా అర్థమవుతుందా? చెప్పాలి వాళ్ళ కొట్టించుకోకు. మీకు యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ లో మీరు నైట్ కి చూడండి ఎవరు ఏం పని చేస్తారనుకోండి. యూట్యూబ్ లో చూసాడు, యూట్యూబ్ లో 50 పెడతారు, అర్థమవుతుందా? అందులో వచ్చేది అన్ని నిజమేనా? ఆగండి. ఇప్పుడు మీరు సినిమా హీరోని, మీకు రొమాన్స్ ఏం తెలియదు, మీకు నేను ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు, మీరు వచ్చారు డైరెక్ట్ గా అక్ చేసుకోమంటే ఇలా అక్ చేసుకో అవుతుందా? కెమిస్ట్రీ అమ్మా దూరం జరుగు. సినిమా హీరోయిన్లకు అంటే నువ్వు రొమాన్స్ నేర్పించి పంపిస్తావా? దూరం చూడు ఇక్కడ మాత్రము నేను మగవాడిని, ఇద్దరు అవసరమైతే ఆమె పన్ను పెట్టుకొని నేను చేస్తాను. నువ్వు ఎంతమంది పిల్లలను మోసం చేసినావు ఇట్లా? వీడియో రికార్డింగ్ అవుతుంది. అజయ్ వీడియో కెమెరాది అర్థమవుతుందా? ఇది ఏంది ఇది? చీటింగ్ అంటే చీటింగ్ లేదు, బీటింగ్ లేదు, అర్థమవుతుందా? నీ పెళ్ళాం పిల్లలు కూడా ఉంటారు కదా, పెళ్ళైంది కదా, పెళ్ళాం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు నీ ముఖంతో సహా పెడతా. ఇండస్ట్రీలో ఎంత పెద్ద తోపు డైరెక్టరో తోపు క్యాస్టింగో నేను కూడా అడిగిపిస్తా. అర్థమైందా? సరే నీ పెళ్ళాం పిల్లలు ఉంటే ఫోన్ చేయి, మళ్ళీ రమ్మని చెప్పు. ఇట్లా నన్ను పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి దగ్గర పోతే ఇట్లా వేసిర్రు అని చెప్పి. అరే అందరు బయటికి రండి. చూసావా, నాకు తెలుసు ఇటువంటి పని చేస్తావు అనుకోని. మీ అక్కతో నన్ను కొట్టించింది కాకుండా సీక్రెట్గా కెమెరా పెట్టి మళ్ళీ అక్కడ ఇద్దరు అబ్బాయిలు అక్కడ పెట్టి మీరు నన్ను ట్రాప్ చేస్తారా? ట్రాప్ ఏంది అర్థమవుతుందా? అవును ఉంది, లేదంటలే. నువ్వు అమ్మాయితో చేసే స్టార్టలేంది, అర్థమవుతుందా? మొగోన్లాగా చేస్తున్నావా? ఇండస్ట్రీలో ఒకరికి ఛాన్స్ ఇస్తే పేరు చెప్పుకొని బతుకుతారు బే, అలాంటిది నువ్వు అందరినీ యూజ్ చేసుకుంటున్నావా? ఎవరినండి ఇప్పుడు ఈమె కిందతో చేసింది ఏంది ఆ పిల్లని? ఒప్పందం ఏం ఒప్పందం? అంతగానం ఏం ఒప్పందము? మళ్ళీ నువ్వు ఒప్పందం అనుకో దౌడ వలుగుతుంది, అర్థమవుతుందా? ఫోటోలు ఎందుకు ఆ పిల్లని అట్లా మ్యూడ్ వీడియోలు చేసినా? నేను చేయలేదు. ఇప్పటిదాకా నువ్వు ఒప్పుకున్నావు కదా నువ్వు చేసినా అని. నేను చేయలేదు. నువ్వే చేసినావు. అవి నా ఫోన్ ఎవరో ట్రాప్ చేసి ఆమెకి పంపించారు. ఓకేనా? దూరం జరుగు. నా ఫోన్ నొక్కితే అది నాది అవుతుందా? సరే అది నీ ఫోన్ కాదు కదా, వదిలే. ఆమె దగ్గర నీ ఫోన్ కదా, వదిలేసేయి. నాడు స్టేషన్కి పోదాం, నాడు షర్ట్ వేసుకో. ఏ స్టేషన్ అన్నా తెలుకోదా నీకెందుకు? షర్ట్ వేసుకో. ఎదవ ఇలాంటి ఎదవలు నాటకాలు ఆడుతుర్రు.
ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి ఏ, అస్సలు మీద రాకొద్దు. నమ్మకండి. నీకు ఇలాంటి రాదు. వేస్ట్ గాలని ఇలాంటి ఎదవలని చిచ్చర గాలని ఇండస్ట్రీలో నమ్మకండి. మీద రావు. ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో పెడితే ఎదవ నీ పని ఏందో సోషల్ మీడియాలో కాదు ఇస్రోలో పెట్టు. సరే చూద్దాం. పద పద. అజయ్ మీరు కెమెరా తీసుకొని కెమెరా మేము కెమెరా బంద్ మేము పోతున్నాము మీరు వస్తారా? శుభ వాళ్ళందరూ శుభ వాళ్ళందరూ ఏడున్నారు? కింద ఉన్నారు. నడు ఆ పిల్లని ఎందుకు ఏమంటుండ్రా? పట్టొద్దు. నువ్వు ఆ పిల్లని ఏమంటున్నావు? ఏ చేతదులు చేతదులు నువ్వు ఏం సిగ్గున్నావు? చేతదులు ఏం సిగ్గు నవ్వులు అవుతుంది? ఏం నవ్వు నవ్వుతుంది? అనవసరంగా నాటకాలు ఆడకు. ఇప్పుడు ఎన్నిసార్లు చేయలేకపోవచ్చు మళ్ళీ లేని పనివన్నీ నీ వీడియో నేను ఎలాగైతే వీడియోలో పెట్టాను మీ అక్క వీడియో కొన్ని పెడతాను. పీకినవులే నాడు నీకేమో నా బొచ్చు. అనవసరంగా నాటకాలు చేయకే. అప్పటి నుంచి చూస్తున్నా ఏందా ఆ పిల్ల మ్యాటర్ అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తున్నా. నడు ముందు నడు నడు ముందు నడు. అరే రండిరా మీరు. వినెక్స్లో రిజిస్టర్ కావడం అస్సలు మర్చిపోకండి. BMW కారు ఐఫోన్ అసలు మిక్స్ చేసుకోకండి. దీని లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది. అంతేకాకుండా ఫ్రీగా మనము రిజిస్టర్ కూడా కావచ్చు. అండ్ అసలు మిక్స్ చేసుకోకండి. లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది. ప్లీజ్ చెక్.